సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్ లోని తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డిఎస్ కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడిగా, మంత్రిగా సేవలందించారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో బీఆర్ఎస్ లో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. డిఎస్ కు 2 కుమారులు కాగా చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం బీజేపీ తరపున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు. డి శ్రీనివాస్ 1948 సెప్టెంబర్ 27న జన్మించారు. నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన 1989లో కాంగ్రెస్ తరపున నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా తొలిసారిగా ఎన్నికయ్యారు. 1999, 2004 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. 1989-94 మధ్య కాలంలో గ్రామీణాభివృద్ధి, ఐఎన్పిఆర్ శాఖ మంత్రిగా, 2004-8 మధ్య కాలంలో ఉన్నత విద్య, అర్బన్ ల్యాండ్ సీలింగ్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2004-2009 ఎన్నికల సందర్భంగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. 2004 నాటి టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తులో క్రియాశీలకంగా వ్యవహరించారు. పార్టీని అధికారంలో తెచ్చేందుకు వైఎస్ తో కలిసి కృషి చేశారు. సోనియాకు విధేయుడిగా గుర్తింపు పొందిన డిఎస్ కు ప్రణబ్ ముఖర్జీ తదితర సీనియర్ నేతలతో కూడా సన్నిహిత సంబంధాలు ఉండేవి. 2013-15 మధ్య శాసన మండలి సభ్యులుగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం శాసన మండలిలో వివక్ష నేతగా కొనసాగారు. రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో అసంతృప్తి చెంది 2018లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. 2016-22 మధ్య టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఆ సమయంలోనే పార్టీలో విభేదించి మళ్లీ కాంగ్రెస్ కూటికి చేరుకున్నారు. తండ్రి దూరమై కుమారుడు అరవింద్ కన్నీటి పర్యంతమయ్యారు. అన్నా అంటే నేనున్నానని, ఏ ఆపదలో అయినా ఆదుకునే సీనన్న ఇక లేరని, నా తండ్రి గురువు అన్ని మా నాన్నే అని, పోరాడు భయపడకు అని నేర్పింది ఆయనే అని, ప్రజలను ప్రేమించి ప్రజల కొరకే జీవించు అని చెప్పేవారని, నాన్న నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు, నాలోనే ఉంటావు అని అరవింద్ కన్నీటి పర్యంతమయ్యారు.